ఆన్లైన్ ఎగ్జామ్స్ కొరకు ఎస్ ఎగ్జామ్స్ అడ్డా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఎగ్జామ్స్ కొరకు ఎస్ ఎగ్జామ్స్ అడ్డా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 8070557777 అండ్ 9032064822. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ ఎగ్జామ్స్ అడ్డా. నేను మీ చైతన్య కిరణ్. ఈరోజు మనం వార్తల్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ట్రైబ్స్, అదేవిధంగా ఇంకా యునెస్కో సంబంధించినటువంటి కొన్ని అంశాలు, ఇట్లా కల్చర్ రిలేటెడ్గా ఉన్నటువంటి అంశాలు ఎక్కువగా ఎగ్జామ్లో అడుగుతున్నారు. సో దాంట్లో ఉన్నటువంటి దాదాపుగా ఆల్మోస్ట్ 1 year నుంచి ఉన్నటువంటి ఇంపార్టెంట్ టాపిక్స్ అంతా కూడా ఈరోజు క్లాస్లో డిస్కస్ చేద్దాం. ముందుగా ట్రైబ్స్ ఇన్ న్యూస్. వర్లీ ట్రైబ్ అనేది మనకి మహారాష్ట్రకి సంబంధించినటువంటిది. మహారాష్ట్రలోని సంజయ్ గాంధీ నేషనల్ పార్క్ సమీపంలో చిరుతపులితో శాంతియుత సహజీవనానికి వర్లీ ట్రైబ్ ఒక ఉదాహరణగా నిలిచింది. మనకి దాదాపుగా చూసినట్టయితే తెగలు అంటే ట్రైబల్ పీపుల్ ఎక్కువగా ప్రకృతితో మమేకమై జీవిస్తారు. వాళ్ళు అక్కడ ఉన్నటువంటి యానిమల్స్తో సహజీవనం ఇవన్నీ కూడా చూస్తాము. సో అందులో స్పెషల్గా ఒక మంచి ఎగ్జాంపుల్ ఏంటంటే మహారాష్ట్రలోని సంజయ్ గాంధీ నేషనల్ పార్క్ సమీపంలో చిరుతపులితోటి శాంతియుతంగా సహజీవనం జరుపుతున్నటువంటి ట్రైబ్ వచ్చేసి వర్లీ ట్రైబ్ అనేది. వర్లీ తెగ. మనకి ఎగ్జామ్లో ఏం ఇంపార్టెంట్ అంటే వర్లీ ట్రైబ్ అనేది ఏ స్టేట్, దాదాపుగా ఇప్పుడు జరగబోయే ఈరోజు క్లాస్లో ఉన్నటువంటి ఫ్యాక్ట్స్ అంతా కూడా ఆర్ట్, పెయింటింగ్ అవ్వచ్చు, లేదంటే డ్యాన్స్ ఫామ్ అవ్వచ్చు, లేకపోతే ట్రైబ్ అవ్వచ్చు, అది ఏ స్టేట్కి సంబంధించింది అనేటువంటి బేసిక్ పాయింట్ తెలుసుకుంటే దాదాపుగా ఆన్సర్ చేయగలుగుతారు, రైట్? సో వర్లీ ట్రైబ్ అనేది మనకి మహారాష్ట్రకి సంబంధించింది అనేది ఒక పాయింట్. అండ్ ఈవెన్ వీళ్ళ యొక్క ఫేమస్ పెయింటింగ్ వర్లీ పెయింటింగ్స్, వాల్ పెయింటింగ్స్ అనమాట. వర్లీ వాల్ పెయింటింగ్స్ అనేవి, వీటికి GI ట్యాగ్ కూడా లభించింది 2011లోనే. ఓకే, సో GI ట్యాగ్ కూడా లభించింది. వర్లీ వాల్ పెయింటింగ్స్, వర్లీ ట్రైబ్ చాలా పాత కాలం నాటి పెయింటింగ్స్ అని చెప్పొచ్చు వర్లీ వాల్ పెయింటింగ్స్ అనేవి, రైట్? సో ఇది మహారాష్ట్ర అనేది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 2 persons ఫ్రమ్ కుటియాకోండ్ తెగకి చెందినటువంటి 2 వ్యక్తులు రిపబ్లిక్ డే పరేడ్కి ప్రత్యేక అతిథులుగా హాజరైనారు. మనం చూసాం ప్రత్యేక అతిథిగా రిపబ్లిక్ డే పరేడ్కి చాలా మందిని ఇన్వైట్ చేసినారు. అందులో భాగంగా కుటియాకోండ్ తెగకి చెందినటువంటి 2 persons కూడా ఇన్వైట్ చేసినారు. కాబట్టి ఈ తెగ గురించినటువంటి క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది, ఎస్పెషల్లీ ఎక్కడిది అని చెప్పేసి. మనకి కుటియాకోండ్ తెగ ఒడిస్సా ఆ ఏరియాలో ఎక్కువగా వీళ్ళు ఉంటారు. కోన్స్ అని కూడా అంటారు. వీటి నుంచి మనకి రిపబ్లిక్ డే పరేడ్కి 2 ప్రత్యేక గెస్ట్లుగా హాజరైనారు. నెక్స్ట్ 2020లో హోంమంత్రిత్వ శాఖ త్రిపుర మరియు మిజోరాం మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం మిజోరాం బ్రూ శరణార్థుల చివరి బ్యాచ్ త్రిపురలో శాశ్వతంగా స్థిరపడ్డారు. బ్రూ ట్రైబ్, బ్రూ తెగ అనేది మనకి దాదాపుగా త్రిపుర, అస్సాము, మిజోరాము ఈ ఏరియాస్లో ఉంటుంది. అయితే మిజోరాంకి అండ్ త్రిపురకి జరిగినటువంటి ఒక ఒప్పందం ప్రకారం ఏంటంటే మిజోరాం నుంచి వచ్చినటువంటి బ్రూ శరణార్థులని త్రిపురలో శాశ్వతంగా ఏర్పాటు చేయడానికి కొంత ఒప్పందం జరిగింది. దాంట్లో భాగంగా లాస్ట్ బ్యాచ్ వాళ్ళు వచ్చినారని చెప్పేసి న్యూస్లో ఉంది. మనకి ఎగ్జామ్లో ఇక్కడ ఏం ఇంపార్టెంట్ అంటే బ్రూ ట్రైబ్ అనేది దేనికి సంబంధించింది అంటే త్రిపుర ఒకటి, మిజోరాం, ఎస్పెషల్లీ ఇప్పుడు త్రిపురలో స్థిరపడ్డారు. అండ్ వీళ్ళకి ఇంకొక పేరు కూడా ఉంది, అది ఇంపార్టెంట్, రియాంగ్స్ అని కూడా అంటారు బ్రూ ట్రైబ్ వాళ్ళని. వీళ్ళకి ఇంకొక స్పెషాలిటీ కూడా ఉంది ఏంటంటే వీళ్ళు మొట్టమొదటిసారిగా ఈసారి మన ఎలక్షన్స్లో వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకున్న వాళ్ళల్లో ఒకరున్నారు. అంటే షాంపెన్ ట్రైబ్, మనకి గ్రేట్ నికోబార్ ఐలాండ్కి సంబంధించినటువంటి షాంపెన్ ట్రైబ్ మొట్టమొదటిసారిగా వాళ్ళ యొక్క ఓటు హక్కును వినియోగించుకున్నారు ఈసారి ఎలక్షన్స్లో. అదేవిధంగా బ్రూ ట్రైబ్ వాళ్ళు కూడా ఈసారి వాళ్ళ యొక్క ఓటు హక్కును వినియోగించుకున్నారు. అందుకని చెప్పేసి అప్పుడు కూడా వార్తల్లోకి వచ్చినారు. అండ్ బ్రూ ట్రైబ్కి సంబంధించి వీళ్ళ యొక్క ఫేమస్ డ్యాన్స్ ఒకటి ఉంటుంది, హోజగిరి డ్యాన్స్. త్రిపురలో హోజగిరి డ్యాన్స్, ఓకేనా, ఇంపార్టెంట్. నెక్స్ట్
షాంపెయిన్ ఇందాక చెప్పినట్టుగా షాంపెయిన్ లోక్సభ ఎన్నికల్లో తొలిసారిగా ఓటు వేశారు. అదేవిధంగా బ్రూ ట్రైబ్ వాళ్ళు కూడా తొలిసారిగా ఈసారి ఓటు వేసినారు. షాంపెయిన్ ట్రైబ్ మేజర్గా మనకి అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో ఉంటుంది. అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో కూడా ఇంకా స్పెసిఫిక్గా చెప్పాలనంటే మనకి గ్రేట్ నికోబార్ ఐలాండ్స్, గ్రేట్ నికోబార్లో ఉండేటువంటిది షాంపెయిన్ ట్రైబ్. ఇవి పీవీటీజీస్ అంటాం, పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ చెందినటువంటి ఇవి. దాదాపు మనకి ఇండియాలో 75 పీవీటీజీస్ ఉన్నాయి. అంటే వాళ్ళకి ఇంకా చాలా ఇప్పటికీ కూడా వాళ్ళు పాతకాలం నాటి పద్ధతిని ఆచరిస్తున్నటువంటి ట్రైబల్ పీపుల్ అయి ఉండాలి. వాళ్ళకి పాపులేషన్ అనేది చాలా తక్కువ నెంబర్. ఈ షాంపెయిన్ ట్రైబ్ జస్ట్ 100స్లోనే ఉన్నాయి, అంటే 200 సంథింగ్ అట్లా ఉన్నారు. సో అట్లా పాపులేషన్ తక్కువ ఉండి ఇట్లాంటి వాటిలన్నింటినీ కొన్ని కేటగిరీస్ ఉంటాయి, వాటిని బేస్ చేసుకొని ఈ పీవీటీజీస్ కింద కన్సిడర్ చేస్తారు. సో అందులో షాంపెయిన్ ట్రైబ్ మనకి గ్రేట్ నికోబార్ ఐలాండ్స్లో పీవీటీజీ కింద ఉంది. ఓకేనా. నెక్స్ట్, భారతీయ లారెల్ చెట్టు గురించి గిరిజనులు తమ స్వదేశీ పరిజ్ఞాన అటవీ అధికారులతో పంచుకున్నారు అని చెప్పేసి ఇండియన్ లారెల్ ట్రీ గురించి, భారతీయ లారెల్ ట్రీ. దీంట్లో ఏంటంటే మనకి కొండారెడ్డి ట్రైబ్స్కి సంబంధించింది ఇది. కొండారెడ్డి ట్రైబ్స్ ఏపీలో వాళ్ళకున్న నాలెడ్జ్ అక్కడ ఉన్నటువంటి అటవీ అధికారులకు చెప్పినారు ఏంటంటే ఈ చెట్టులో పలానా భారతీయ లారెల్ చెట్టు అనే ఇండియా లారెల్ ట్రీ ఉంది కదా, దాంట్లో మనకి సమ్మర్లో బార్క్ కాండం ఏదైతే ఉంటుందో దానికి ఇలా కొడితే ఫుల్ వాటర్ వస్తుంది అనమాట. మనకి మీరు ఒకసారి కావాలంటే వీడియోస్ ఫొటోస్ కూడా ఉన్నాయి, చూడొచ్చు. జస్ట్ దానికి కాటు పెడితే దాని నుంచి విపరీతంగా వాటర్ వచ్చేస్తున్నాయి. అంటే అంత ఎక్కువ మొత్తంలో వాటర్ని స్టోర్ చేసుకునే కెపాసిటీ ఆ చెట్టుకుంది. సో వాటర్ స్కేర్సిటీ ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో ఇది యూజ్ అవుతుంది అని చెప్పేసి వాళ్ళ యొక్క ట్రెడిషనల్ నాలెడ్జ్ని అటవీ శాఖలకి చెప్పినారు. అందుకని చెప్పేసి ఇంపార్టెంట్ మనకి కొండారెడ్డి ట్రైబ్స్ ఏపీలో. ఓకేనా. నెక్స్ట్, సొలిగాస్ తెగ అనేది మనకి కర్ణాటక అండ్ తమిళనాడు ఈ ఏరియాలో ఉండేటువంటి తెగ సొలిగాస్ తెగ. కర్ణాటక మరియు తమిళనాడు, ముఖ్యంగా బిలిగిరి రంగన కొండలు, మలై మహదేశ్వర కొండల్లో మాత్రమే పరిమితం చేయబడినటువంటి ఒక వివిక్త గిరిజన సంఘం. అంటే ఈ ట్రైబల్ ఐసోలేటెడ్, ఇంకా వీళ్ళు మామూలు వీటితో కలవకుండా ఐసోలేటెడ్గా ఉండే ఒక ట్రైబల్ కమ్యూనిటీ సొలిగాస్ తెగ. ఎక్కడ దాదాపు ఇప్పుడు మనం చదువుకున్నట్టు అన్ని తెగలు కూడా ఏ స్టేట్కి సంబంధించిన వాళ్ళు అనేది గుర్తుపెట్టుకుంటే మేజర్గా సరిపోతుంది, రైట్. సో సొలిగాస్ తెగ కర్ణాటక అండ్ తమిళనాడు. నెక్స్ట్, జనజాతీయ గౌరవ్ దివస్ అనేది మనకి 15th నవంబర్న సెలబ్రేట్ చేసుకుంటున్నారు. 2021 నుంచి నవంబర్ 15న. ఓకే. ఆదివాసీ స్వతంత్ర సమరయోధుల ప్రయత్నాలను గుర్తించడానికి ఈ జనజాతీయ గౌరవ్ దివస్ అనేదాన్ని జరుపుకుంటారు. ఎందుకు 15th నవంబర్ని సెలబ్రేట్ చేసుకున్నారంటే బిర్సా ముండా ఈయన ముండా ట్రైబ్కి చెందినటువంటి ఫేమస్ పర్సనాలిటీ. ఆయన ఈ ఆదివాసీ గిరిజనులకు సంబంధించినటువంటి ఒక ఇంపార్టెంట్ పర్సన్ కింద కన్సిడర్ చేస్తారు. అతని యొక్క జయంతి సందర్భంగా 15th నవంబర్ని మనకి జనజాతీయ గౌరవ్ దివస్గా జరుపుకుంటారు. సో డైరెక్ట్ అడవచ్చు జనజాతీయ గౌరవ్ దివస్ ఎప్పుడు జరుపుకుంటారంటే 15th నవంబర్. ఎందుకు, ఏ అకేషన్ అంటే కనుక మనకి బిర్సా ముండా గారి జయంతి. ఓకే. బిర్సా ముండా మనకి జార్ఖండ్, చోటా నాగ్పూర్ ఈ అక్కడ ఉన్నటువంటి తెగలకు సంబంధించినటువంటి ఎస్పెషల్లీ ముండా ట్రైబ్ అంటాము, దానికి లీడర్గా ఉండేవాళ్ళు. ఓకే. నెక్స్ట్, సేమ్ రిపీట్ అయింది. హుల్ దివాస్ సందర్భంగా సంతాలీ భాష యొక్క ఓల్ చికీ లిపిని ఉపయోగించి సంతాల్ తెగ ప్రజలకు ప్రధానమంత్రి శుభాకాంక్షలు చెప్పారు. ఓల్ చికీ స్క్రిప్ట్ అనేటువంటిది, ఓల్ చికీ లిపి మనకి సంతాల్ తెగకి సంబంధించినటువంటిది. డైరెక్ట్ క్వశ్చన్ ఇది. ఓల్ చికీ లిపి అనేటువంటిది ఎవరికి సంబంధించింది అంటే సంతాల్ తెగకి సంబంధించింది. దాన్ని ఉపయోగించి అక్కడ మనకి రీసెంట్గా హుల్ దివస్ సందర్భంగా విషయం చెప్పినారంటే ప్రధానమంత్రి. అందుకని చెప్పేసి ఓల్ చికీ లిపి అనేది సంతాల్ తెగకి, సంతాల్ రెబెలియన్ అంటాము. వీళ్ళు కూడా మనకి జార్ఖండ్, వెస్ట్ బెంగాల్ ఆ ఏరియాస్లో ఉంటారు సంతాల్ ట్రైబ్. నెక్స్ట్, జార్ఖండ్లోని పహారియా తెగ జార్ఖండ్లో ముఖ్యంగా అనమాట. అంటే యాక్చువల్గా తెగలు అంటే ఒక పర్టికులర్ ప్రాంతానికే కొంతమంది మాత్రమే పరిమితం అవుతారు. కొన్నిసార్లు 2-3 స్టేట్స్ కూడా విస్తరించి అట్లా ఉంటారు. సో మనకి ఇక్కడ ఇప్పుడు చెప్పేదంతా కూడా అంటే పర్టికులర్గా మేజర్గా అన్నట్టుగా చూసుకోండి. పహారియా తెగ జార్ఖండ్లో ఉంటారు.
వాళ్ళ యొక్క స్థానిక రకాలను కమ్యూనిటీ నేతృత్వంలోని బ్యాంకులో డిపాజిట్ చేయడం ద్వారా విత్తన స్వాతంత్రాన్ని సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. సీడ్ సంబంధించి మనకి సీడ్ ఇండిపెండెన్స్ అని చెప్పేసి సీడ్ బ్యాంక్స్ లాగా విత్తన బ్యాంకులని మనకి వేరే అంటే విత్తనాల కోసం వేరే వాళ్ళ మీద ఆధారపడకుండా విత్తన బ్యాంక్ అనేటువంటిది చేసుకోవాలని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి జార్ఖండ్లోని పహారియా తెగ వాళ్ళు అక్కడ ఉన్నటువంటి లోకల్ విత్తనాలను అన్నిటిని కమ్యూనిటీ ఒక బేస్ చేసుకొని అక్కడ ఉన్నటువంటి అన్నిటిని సేకరించి వాటిని మళ్ళీ నెక్స్ట్ పంటకి అట్లా వాడుకోవడం అనమాట. ఇది జార్ఖండ్లోని పహారియా తెగకు సంబంధించి. నెక్స్ట్ అనమలై టైగర్ రిజర్వ్లోని వాల్పరై సమీపంలో ఏనుగుల దాడిలో కదర్ గిరిజనుడు మరణించాడు. కడార్ అనొచ్చు, కదర్ అనొచ్చు. కడార్స్ అనేవాళ్ళు తమిళనాడుకు సంబంధించి, కడార్స్ తమిళనాడు. మామూలుగా అయితే ఇందాక చెప్పుకున్నట్టుగా వీళ్ళు కూడా ఈ కడార్స్ కూడా కంప్లీట్గా ఫారెస్ట్ లైఫ్కి అలవాటు పడ్డ వాళ్ళు, అక్కడ ఉన్నటువంటి ఎలిఫెంట్స్తో కలిసి జీవిస్తారు. కానీ మొట్టమొదటిసారిగా ఆ ఎలిఫెంట్ అటాక్ చేసిందనమాట. సో అది కొంచెం విచారకరమైన విషయం, అందుకని చెప్పేసి అది న్యూస్లోకి వచ్చింది. కడార్స్ అనే వాళ్ళు ఎక్కడ వాళ్ళు అనేది మనకి ఇంపార్టెంట్, తమిళనాడుకు సంబంధించినటువంటి ట్రైబ్. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో స్థిరపడినటువంటి ఛత్తీస్గఢ్లోని మురియా తెగ వాళ్ళు. మురియా తెగ మామూలుగా ఒరిజినల్గా అయితే ఛత్తీస్గఢ్ మురియా తెగ, కానీ వాళ్ళు అక్కడ కొన్ని డిస్టర్బెన్సెస్ వల్ల పక్కన ఉన్నటువంటి స్టేట్స్కి వలస రావడం జరిగింది. అట్లా ఆంధ్రప్రదేశ్లో స్థిరపడ్డారు మురియా తెగ వాళ్ళు. కానీ వచ్చినా సరే ఇక్కడ కావాల్సినంత వాళ్ళకి సదుపాయాలు లేవని చెప్పేసి వార్తల్లోకి వచ్చింది. ఎప్పటికప్పుడు తమ ఇళ్లను కోల్పోవడమే కాకుండా స్వచ్ఛమైన తాగునీటిని కూడా పొందలేనటువంటి సిచ్యువేషన్స్లో ఉందని చెప్పేసి వీళ్ళ గురించి న్యూస్లో ఉందన్నమాట. మురియా తెగ ఛత్తీస్గఢ్లో. రైట్. నెక్స్ట్ ఛత్తీస్గఢ్ నుంచి వలస వచ్చి గోదావరిలోని దట్టమైన అడవులో స్థిరపడిన మురియా తెగ. ఇదే మురియా తెగ వాళ్ళకి ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే దేడా పద్ధతి. దేడా పద్ధతి అంటే వాళ్ళకి వాళ్ళ పురాతన కాలం నుంచి వచ్చేటువంటి అంటే వాళ్ళ ఫాదర్స్ నుంచి అట్లా వచ్చిన ఒక ఆచారం ఏంటంటే దేడా పద్ధతి. దాని ప్రకారంగా వాళ్ళ పేరెంట్స్ వాళ్ళకి సీడ్స్ ఇస్తారనమాట, విత్తనాలు. తర్వాత దాదాపుగా నెక్స్ట్ ఒక 5 yearsకి కూడా యూజ్ అయ్యేంత వరకు కావాల్సినటువంటి విత్తనాలన్నింటినీ ఒక టైట్ ప్యాక్లో దానికి ఒక 3 layers అట్లా తయారు చేసుకొని ఒక లీవ్స్ వీటన్నిటిలో పెట్టేసి తయారు చేసుకుంటారనమాట. సో దానివల్ల అవి వాళ్ళకి ఫుడ్ సెక్యూరిటీ ఉండేలాగా దాన్ని దేడా పద్ధతి అంటారు. అది మురియా తెగకు సంబంధించి ఛత్తీస్గఢ్ అక్కడ నుంచి వచ్చి గోదావరిలో స్థిరపడ్డటువంటి ట్రైబ్స్ వీళ్ళు. రైట్. అందరూ ఫాలో అవుతున్నారు కదా, దయచేసి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నెక్స్ట్ రైట్, అవి మనకి తెగల గురించి. ఇంకా కొన్ని అంశాలు చూద్దాము యునెస్కోకి రిలేటెడ్వి. ఒకటి వచ్చేసి శాంతినికేతన్ భారతదేశం యొక్క 41వ యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందింది. వరల్డ్ హెరిటేజ్ సైట్ లిస్ట్ అనేది మనకి యునెస్కో ఇస్తుంది. దాంట్లో భాగంగా ఇంపార్టెంట్ కట్టడాలు, అవి సాంస్కృతికంగా అంటే కల్చరల్ అవ్వచ్చు, లేదంటే న్యాచురల్గా ఇంపార్టెంట్ కట్టడాలు ఉండొచ్చు, లేదంటే మనకి మిక్స్డ్ అంటారు, కల్చరల్ న్యాచురల్ మిక్స్డ్, అట్లాంటిది ఒకటే ఉంది. ఇట్లా కొన్ని డివిజన్స్ కింద డివైడ్ చేస్తూ కొన్ని ఇంపార్టెంట్ కట్టడాలని యునెస్కో గుర్తిస్తుంది, సో దట్ వాటికి ప్రొటెక్షన్ ఇచ్చేలాగా. అట్లా శాంతినికేతన్ని 41వ యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తింపు పొందింది 41. అండ్ మనకి అంతకుముందు 39 అండ్ 40 కూడా ఇంపార్టెంట్. రామప్ప అనేది తెలుగు రాష్ట్రాల నుంచి, తెలంగాణలో ఉంది రామప్ప, ఏపీలో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఏమీ లేవు, తెలంగాణలో కూడా ఒకే ఒకటి ఉంది, అదే రామప్ప, అది కూడా రీసెంట్గా వచ్చింది. ఓకే. నెక్స్ట్ 40 వచ్చేసి ధోలవీర, మనకి ఇది హరప్ప సైట్, సారీ ధోలవీర అనేది హరప్ప సైట్. ఇప్పుడు 41, 42. 41 వచ్చేసి శాంతినికేతన్, వెస్ట్ బెంగాల్లో. రైట్. దీనికి సంబంధించినటువంటి పర్సన్ ఎవరు శాంతినికేతన్ అంటే మనకి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. రవీంద్రనాథ్ ఠాగూర్. ఓకే, చాలా ఇంపార్టెంట్. శాంతినికేతన్ భారతదేశం యొక్క 41వ యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందింది. అదేవిధంగా 42గా కర్ణాటకలోని హోయసల పవిత్ర బృందాలు. హోయసల టెంపుల్స్. దీంట్లో ఇంకా మనకి ఈ హోయసల టెంపుల్స్లో భాగంగా
3 టెంపుల్స్ ఉన్నాయి. హాలబీడు టెంపుల్ ఒకటి, చెన్నకేశవ టెంపుల్ అని చెప్పేసి ఈ మొత్తం అన్నిటిని కలిపి హోయసల గ్రూప్, హోయసల పవిత్ర బృందాలు, ఎన్సెంబుల్స్ ఆఫ్ హోయసలాస్ అని చెప్పేసి వాటికి మనకి 42nd వరల్డ్ హెరిటేజ్ సైట్ కింద గుర్తించారు. ఇది కర్ణాటకలో ఉంటుంది, ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి, కర్ణాటకలో. ఓకే, నెక్స్ట్ యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషన్ సైంటిఫిక్ అండ్ అంటే యునెస్కో చేత గర్బా ఆఫ్ గుజరాత్, గర్బా నృత్యం, గుజరాత్కి చెందినటువంటి గర్బా నృత్యం, దీన్ని మానవత్వం యొక్క ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ అంటే మనకి ICH అంటాం, ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్. ఇప్పుడు ఇందాక మాట్లాడుకున్నటువంటి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అంటే ఏదైనా కట్టడాలు అట్లా కాకుండా ఇట్లా ఏదైనా ఫెస్టివల్స్, డాన్స్ ఫామ్స్ ఇట్లాంటి వాటిని మనకి ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ అని చెప్పేసి ఆ లిస్ట్లో పెడతారు. దాంట్లో భాగంగా యునెస్కో జాబితాలో చేర్చబడినటువంటి డ్యాన్స్ ఏంటంటే కనుక గర్భా నృత్యం, అది గుజరాత్లో చేస్తారు. గుజరాత్ నవరాత్రుల సందర్భంగా చేసేటువంటి నృత్యం. నెక్స్ట్ యునెస్కో పారువేట ఉత్సవం మాక్ హంటింగ్ ఫెస్టివల్ అంటారు. ఇది కూడా మనకి ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్లో పెట్టడం కోసం అని చెప్పేసి ఎఫర్ట్స్ చేస్తున్నారు, ఇంకా పెట్టలేదు. ఇందాక చెప్పినటువంటి గర్భా గుజరాత్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది, పారువేట ఉత్సవానికి ట్రై చేస్తున్నారు అనమాట. సో పారువేట ఉత్సవం ఎక్కడ జరుగుతుంది అని అంటే ఏపీలో జరుగుతుంది, అందుకు ఇంపార్టెంట్ అవుతుంది. ఏపీలో అహోబిలం టెంపుల్ అక్కడ స్టార్ట్ అవుతుంది. దాదాపుగా 40 to 45 డేస్ జరుగుతుంది. సంక్రాంతి టైంలో స్టార్ట్ అయ్యి 40 to 45 డేస్ జరిగేటువంటి ఉత్సవం పారువేట ఉత్సవం అనేది. రైట్, ఇది ఇంపార్టెంట్ ఎక్కడ అంటే ఏపీ అనేది. ఓకే, నెక్స్ట్ మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్ విల్ బి ఇండియాస్ నామినేషన్ ఫర్ రికగ్నిషన్ యాజ్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ లిస్ట్లో మనకి అందులో స్థానం పొందాలి అని అంటే ముందుగా నామినేషన్స్ పంపిస్తారు. ఆ నామినేషన్స్లో నుంచి కొన్ని సెలెక్ట్ అవుతాయి, కొన్ని సెలెక్ట్ అవ్వకపోవచ్చు. సో ఫస్ట్ నామినేషన్స్ అనేది ముందు ప్రాసెస్ కాబట్టి అందులోకి మరాఠా నుంచి అంటే మహారాష్ట్ర నుంచి మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్ని పంపించారు 2024-25 సంవత్సరానికి గాను. సో మరి చూడాలి. నెక్స్ట్ అవి కాకుండా మధ్యప్రదేశ్ నుంచి యునెస్కో టెంటేటివ్ లిస్ట్లో అంటే నెక్స్ట్ ఇది కూడా జస్ట్ దానికంటే ముందు ప్రాసెస్ అనమాట. ఫైనల్ లిస్ట్ రావడానికంటే ముందు టెంటేటివ్ లిస్ట్. దాంట్లో భాగంగా 6 హెరిటేజ్ సైట్స్ ఆఫ్ మధ్యప్రదేశ్ నుంచి 6 వారసత్వ ప్రదేశాలు ఉన్నాయి తాత్కాలిక జాబితాలో. అవి వచ్చేసి గ్వాలియర్ కోట, కూని బండారా బుర్హాన్పూర్, చంబల్ లోయ యొక్క రాక్ ఆర్ట్ సైట్స్, భోజేశ్వర్ మహాదేవ్ టెంపుల్ భోజ్పూర్, గోండ్ స్మారక చిహ్నాలు రామ్నగర్, ది హిస్టారికల్ దామ్నాథ్ మిస్టీ అని చెప్పేసి 6 ప్రాంతాలు కూడా మధ్యప్రదేశ్కి సంబంధించినవి. ఇంపార్టెంట్ అంటే మనకి ఎట్లా అడగవచ్చు అంటే కింద ఒక 4-5 ఇచ్చి వీటిల్లో ఏవి టెంటేటివ్ లిస్ట్లో ఉన్నాయి అని చెప్పేసి వీటిలో నుంచి కొన్ని ఇవ్వచ్చు, వేరే వాటిలో నుంచి కొన్ని ఇవ్వచ్చు, అట్లా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో మీరు ఒక్కసారి వీటిని చూసి గుర్తుపెట్టుకొని ఆప్షన్స్ ఎలిమినేట్ చేసేలాగా గుర్తుంటే సరిపోతుంది. ఓకేనా. నెక్స్ట్ తెలంగాణలోని ముడుమల్ గ్రామంలోని మెన్హిర్ల కోసం తెలంగాణ వారసత్వ ఉత్సాహికులు యునెస్కో ట్యాగ్ని కోరుతున్నారు. ఇప్పుడు మనకి తెలంగాణలో రామప్ప యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ గుర్తింపు పొందింది. ఆ తర్వాత ఏంటంటే కొంచెం ఈ ఇంకా ఏదైనా ఇంపార్టెంట్ ప్లేసెస్ ఉంటే వాటిని ఐడెంటిఫై చేయడము, వాటికి కూడా గుర్తింపు రావాలని కోరుకోవడం సహజం. కాబట్టి దాంట్లో భాగంగా రీసెంట్గా ముడుమల్ గ్రామంలో ఇది ఎక్కడుంది అని అంటే మనకి నారాయణపేటలో ఉంది, నారాయణపేట డిస్ట్రిక్ట్. మెన్హిర్ల కోసం అక్కడ మెన్హిర్లు అనేటువంటి వాటిని దొరికాయి. సో వాటికి యునెస్కో ట్యాగ్ వస్తే బాగుంటుందని చెప్పేసి అనుకుంటున్నారు. మరి ఏంటి మెన్హిర్స్ అంటే? మెన్హిర్స్ వీటిని మన మామూలుగా వాడుక భాషలో ఏమంటారంటే నిలువురాళ్ళు అంటారంట. నిలువురాళ్ళు అంటే ఇట్లా నిలువురాళ్ళలాగా ఇట్లా పొడుగుగా రాళ్ళు నిల్చొని పెట్టి ఉంటాయన్నమాట. ఇవన్నీ పురాతన కాలం నాటివి, అంటే మనకి మెగాలిథిక్ సైట్స్ ఇట్లా అంటాం కదా, ఆ కాలంలో పెట్టినటువంటి ఈ సైట్స్ అనమాట. సో నిలువురాళ్ళు అని అంటారు ఈ మెన్హిర్స్. ఇవి ఈ ముడుమల గ్రామంలో కనిపించినాయంట, అందుకని చెప్పేసి అక్కడ కూడా యునెస్కో ట్యాగ్ ఇవ్వాలని చెప్పేసి అనుకుంటున్నారు. రైట్. నెక్స్ట్ బైకుల్లా రైల్వే స్టేషన్ ఆఫ్ ముంబై రిసీవ్డ్ యునెస్కో ఏషియా పసిఫిక్ అవార్డ్స్ ఫర్ కల్చరల్ హెరిటేజ్ కన్జర్వేషన్.
ముంబైలోని బైకుల్లా రైల్వే స్టేషన్ సాంస్కృతిక వారసత్వ పరిరక్షణకు యునెస్కో ఆసియా పసిఫిక్ అవార్డు అనేటువంటిది అందుకుంది. డైరెక్ట్ పాయింటే యునెస్కో ఆసియా పసిఫిక్ అవార్డుని ఎవరు అందుకున్నారు అని అంటే కనుక ముంబైలోని బైకుల్లా రైల్వే స్టేషన్. దీంతో పాటుగా గోల్కొండలోని స్టెప్ వెల్స్ ఆఫ్ గోల్కొండ, తర్వాత మనకి ఈవెన్ దోమకొండ ఫోర్ట్, ఇవి కూడా ఈ అవార్డుని అనేవి అందుకున్నాయి. రైట్. నెక్స్ట్, ఐకానిక్ కోనార్క్ సూర్య దేవాలయ చక్రం యొక్క కుడియ చిత్రం G20 సమ్మిట్లో ప్రపంచ నాయకులకు ప్రదర్శించబడింది. మనకి G20 సమ్మిట్ 2023లో ఢిల్లీలో జరిగినప్పుడు చాలా వరకు ఇండియాకి సంబంధించినటువంటి సాంస్కృతిక డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ అవ్వచ్చు, లేకపోతే మన యొక్క పెయింటింగ్స్, మన ఇండియాకి సంబంధించినటువంటి రిచ్ కల్చర్ ఏదైతే ఉందో దాన్నంతా కూడా వివిధ రూపాలలో ప్రదర్శించడానికి ట్రై చేస్తున్నారు. అట్లా ఒకటి ఏంటంటే ఐకానిక్ మనకి కోనార్క్ సూర్య దేవాలయంకి సంబంధించినటువంటి వీల్ చక్రం ఉంటుంది కదా, దాని యొక్క పెయింటింగ్ని మనకి షో చేసినారంట. సో ఇక్కడ కోనార్క్కి సంబంధించినటువంటి చూస్తే ఇది కోనార్క్ టెంపుల్ని ఈస్టర్న్ గంగా డైనాసిటీ, ఈస్టర్న్ గంగా వంశస్థులు కట్టించినారు. కోనార్క్ని బ్లాక్ పగోడా అని కూడా అంటారు. బ్లాక్ పగోడా అంటారు కోనార్క్ టెంపుల్. ఎక్కడ ఉంటుందంటే ఒడిశాలో ఉంటుంది. ఓకే. నెక్స్ట్, ఢిల్లీలోని ఇంటర్నేషనల్ మ్యూజియం ఎక్స్పో యొక్క మస్కట్ మొహంజోదారో యొక్క డాన్స్ గర్ల్ నుండి ప్రేరణ పొందింది. ఇంటర్నేషనల్ మ్యూజియం ఎక్స్పో అనేటువంటిది ఒక ఎగ్జిబిషన్ లాంటిది. మనకి కా అమృత్ మహోత్సవ్లో భాగంగా ఈ ఇంటర్నేషనల్ మ్యూజియంస్ డే రోజు ఇంటర్నేషనల్ మ్యూజియం ఎక్స్పో అనేటువంటిది చేపట్టినారు. సో దాంట్లో భాగంగా దానికి అంటే ఏదైనా ఒక ఈవెంట్కి మస్కట్స్ ఇట్లాంటివి ఉంటాయి కదా, ఈవెన్ గేమ్స్ అప్పుడు కూడా మనం చూస్తాము. అట్లా దానికి మస్కట్ కింద ఏం పెట్టినారంటే మొహంజోదారో టైంలో మనకి దొరికినటువంటి బ్రాంజ్ డాన్సింగ్ గర్ల్ అంటాము. దాని నుంచి ప్రేరణ పొందినటువంటి అలాంటి డాన్సింగ్ గర్ల్ని. బట్ ఇండియాకి సంబంధించి చెన్నపట్న టాయ్స్ ఉంటాయి. కర్ణాటకలో ఫేమస్ చెన్నపట్న టాయ్స్ అనేవి ఆ వుడ్ తోటి తయారు చేస్తున్నారు. మనకి ఈ బ్రాంజ్ డాన్సింగ్ గర్ల్ లాగా చెన్నపట్న టాయ్స్ తోటి ఆ వుడ్స్ తోటి డాన్స్ గర్ల్ని తయారు చేసినారు. రైట్. నెక్స్ట్, ఢిల్లీ జంతర్ మంతర్ అబ్జర్వేటరీ పరిరక్షణ, సంరక్షణ, పునరుద్ధరణ మరియు సరైన కార్యాచరణ కోసం ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా తాజా నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఢిల్లీలో జంతర్ మంతర్ అబ్జర్వేటరీ అనేటువంటిది ఉంది. ఇది జంతర్ మంతర్ అబ్జర్వేటరీ రాజా జైసింగ్ ఆయన కట్టించారు. సో ఒక ఢిల్లీలోనే కాదు, మనకి 4-5 చోట్ల కూడా ఉంది. ఉజ్జయిన్లో, తర్వాత జైపూర్లో ఇట్లా. సో ఈ ఢిల్లీలోని జంతర్ మంతర్ అబ్జర్వేటరీ దాని యొక్క పరిరక్షణకి, సంరక్షణకి, వాటి కోసం అని చెప్పేసి ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా తాజాగా ఒక నిపుణుల కమిటీ ఏర్పాటు చేసిందని అందుకని వార్తల్లో ఉంది. నెక్స్ట్, గ్వాలియర్, కోజికోడ్ యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్లో చేరాయి. యునెస్కోకి సంబంధించి ఇందాక వరల్డ్ హెరిటేజ్ లిస్ట్, అదేవిధంగా ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్ ఎట్లా చెప్పుకున్నామో యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ అనేటువంటిది కూడా ఉంది. దీంట్లో దాదాపుగా 7 కేటగిరీస్లో, అంటే మనకి ఆర్ట్స్ అని చెప్పి, క్రాఫ్ట్స్, గ్యాస్ట్రానమీ, లిటరేచర్, ఇట్లా కొన్ని విభాగాలలో 7 విభాగాలలో యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ అనేటువంటి ఒక ఐడెంటిఫికేషన్ ఇస్తారు. దాంట్లో ఈవెన్ హైదరాబాద్ కూడా ఉంది. హైదరాబాద్కి గ్యాస్ట్రానమీ అంటే ఫుడ్కి రిలేటెడ్ గ్యాస్ట్రానమీలో భాగంగా ఇందులో ఉంది. ఇప్పుడు దానికి ఈ 2 కూడా యాడ్ అయినాయి. గ్వాలియర్ అంటే ఆల్రెడీ 6 or 7 ఉన్నాయి. వాటికి ఇప్పుడు కొత్తగా గ్వాలియర్ అండ్ కోజికోడ్ ఇవి 2 కూడా యాడ్ అయినాయి. కోజికోడ్ ఏమో మనం సిటీ ఆఫ్ లిటరేచర్ అంటాం. సాహిత్యపరంగా కేరళలో ఉంటుంది సిటీ ఆఫ్ లిటరేచర్. గ్వాలియర్ వచ్చేసి సిటీ ఆఫ్ మ్యూజిక్. ఈ 2 కూడా మనకి ఇదేమో సాహిత్య విభాగంలో, ఇదేమో సంగీత విభాగంలో. ఈ 2 విభాగాలలో యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్లో చేరాయి. చాలా ఇంపార్టెంట్. లిటరేచర్ కాబట్టి ఇది సాహిత్య విభాగం, ఇది మ్యూజిక్ కాబట్టి సంగీత విభాగం. విభాగాలతో సహా గుర్తుపెట్టుకోండి. ఓకే. నెక్స్ట్, ఢిల్లీలోని G20 సమ్మిట్ వేదిక అయిన భారత్ మండపంలో ప్రపంచంలోని అత్యంత ఎత్తైన నటరాజ విగ్రహాన్ని ఏర్పాటు చేసినారు అని చెప్పేసి న్యూస్లో ఉంది. డైరెక్ట్గా
గుర్తుపెట్టుకోవడమే. G20 సమ్మిట్ ఇందాక చెప్పిన 2023లో మనకి న్యూఢిల్లీలో జరిగింది. దాంట్లో భాగంగా ప్రపంచంలోనే ఎత్తైన నటరాజ విగ్రహాన్ని ఏర్పాటు చేశారంట. ఈ నటరాజ విగ్రహము మనకి కొన్ని ఇంపార్టెంట్ టెంపుల్స్ ఏంటంటే తమిళనాడులోని చిదంబరం టెంపుల్, దీనికి అక్కడ కూడా నటరాజ విగ్రహం ఉంటుంది. చాలా తక్కువ ప్లేసెస్లో మనకి నటరాజ విగ్రహం అనేది కనిపిస్తుంది టెంపుల్స్లో. సో అది దాన్ని G20 వేదికగా పోర్ట్రే చేసినారు అనమాట. రైట్. నెక్స్ట్, ఇటీవల ప్రధానమంత్రి కొత్త పార్లమెంట్ భవనంలో తిరువదుత్తైరే అధీనం మఠం అధిపతి సమర్పించిన సెంగోల్ లేదా స్కెప్టర్ని పెట్టారు. సెంగోల్ అంటే మీరు చూసే ఉంటారు, ఒకటి ఇలా గద అని కూడా అనడానికి లేదేమో, అలాంటి గద పట్టుకునేటువంటి ఒకటి ఉంటుంది. సో అదేంటంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ ఒకరి చేతిలో నుంచి ఇంకొకరికి వెళ్ళేటప్పుడు అనే ఉద్దేశంగా మనకి ఫస్ట్ బ్రిటిష్ నుంచి పవర్ తీసుకునే టైంలో సెంగోల్ అనే దాన్ని ఇచ్చారంట. సో రీసెంట్గా కొత్త పార్లమెంట్ భవనం కట్టించినారు కదా, దాంట్లోకి మనకి కొత్త సెంగోల్ని పెట్టినారనమాట. నెక్స్ట్, ఇది ఆల్రెడీ డిస్కస్ చేసింది. నెక్స్ట్, ఇటీవల తమిళనాడులోని కీలాడి వద్ద పురావస్తు శాస్త్రవేత్తలు సంగం యుగం స్ఫటిక క్వార్ట్జ్ బరువు యూనిట్ని కనుగొన్నారు. సంగం ఏజ్, తమిళనాడులో సంగం లిటరేచర్ అనేది ఫేమస్. సో ఆ టైంలో సంగం యుగం నాటి మనకి సంబంధించినటువంటి స్ఫటిక క్వార్ట్జ్ యూనిట్స్ అనేవి తమిళనాడులోని కీలాడి దగ్గర లభించాయంట. ఓకేనా. నెక్స్ట్, 2020-21 కేంద్ర బడ్జెట్లో ఐకానిక్ సైట్లుగా అభివృద్ధి చేస్తామని ప్రకటించిన 5 ప్రదేశాల్లో ఒకటైన ఆదిచనల్లూరులో మ్యూజియం ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. ఆదిచనల్లూరు అనేది తమిళనాడులో ఉంటుంది. దీంట్లో చాలా ఎక్కువ మొత్తంలో మనకి మెగాలిథిక్ సైట్స్ కనిపించిన ప్రదేశం అనమాట ఆదిచనల్లూరులో. అక్కడ ఒక మ్యూజియంని ఏర్పాటు చేస్తామని 2020-21లో కేంద్ర బడ్జెట్లో ప్రకటించినారు. కొన్ని ప్రదేశాలని ఐకానిక్ సైట్స్గా అభివృద్ధి చేస్తామని చెప్పేసి, లైక్ మనకి హరప్పన్ సైట్స్ అయినటువంటి రాఖీ గరి ఇట్లాంటి వాటిని కొంచెం డెవలప్ చేస్తామని. అందులో ఒకటి ఆదిచనల్లూరు, అక్కడ మ్యూజియం ఏర్పాటుకి శంకుస్థాపన జరిగింది. అది తమిళనాడులో ఉందనేది గుర్తుపెట్టుకోండి. రైట్. నెక్స్ట్, తమిళనాడు దేవాలయాల్లో మహిళా వధువర్లను నియమించింది. వధువర్స్ అంటే ఎవరు అంటే శివ టెంపుల్స్లో పాటలు పాడి అంటే శివుడిని పూజించేటువంటి ఉమెన్ అనమాట. శివ టెంపుల్స్లో పూజారులు అని చెప్పలేము, అలాంటిది ఆల్మోస్ట్ శివ పాటలు ఇట్లాంటి పాడేటువంటి వాళ్ళు వధువర్స్ అంటారు. అట్లాంటి వాళ్ళని తమిళనాడు దేవాలయాల్లో మహిళా వధువర్స్లను నియమించారంట. రైట్. నెక్స్ట్, కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం బెంగళూరు కర్ణాటక యునెస్కో యొక్క 2023 ప్రిక్స్లో గౌరవించబడింది. ఓకే. కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ బెంగళూరులో ఉంది. దీనికి యునెస్కో 2023 ప్రిక్స్ వర్సైల్స్ అనేటువంటి అవార్డు వచ్చింది. యునెస్కోకి సంబంధించి 2023లో ప్రిక్స్ వర్సైల్స్ అనే అవార్డు వరల్డ్స్ మోస్ట్ బ్యూటిఫుల్ ఎయిర్పోర్ట్స్కి ఇచ్చేటువంటిది. దాంట్లో భాగంగా దీనికి కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ బెంగళూరుకి లభించింది, కర్ణాటకలో ఉంది. నెక్స్ట్, కచ్ గుజరాత్లోని దోర్డో గ్రామం యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం సంస్థచే అత్యుత్తమ పర్యాటక గ్రామంగా అవార్డు పొంది. బెస్ట్ వరల్డ్ టూరిజం గ్రామం విలేజ్గా మనకి కచ్ గుజరాత్లో ఉంటుంది. గుజరాత్లోని దోర్డో గ్రామం యునైటెడ్ నేషన్స్ చేత వరల్డ్ హెరిటేజ్ టూరిజం సంస్థ కింద అత్యుత్తమ పర్యాటక గ్రామంగా అవార్డు పొందింది. నెక్స్ట్, ట్రినిడాడ్ మరియు టొబాగో దీవుల్లో ఇప్పటికీ భారతీయ ప్రవాసులు రామ్లీలా అనేటువంటిది ఒక ఆర్ట్ ఫామ్, అంటే మనకి డ్యాన్స్ ఫామ్ అని చెప్పొచ్చు. దాన్ని ఇప్పటికీ ప్రదర్శిస్తున్నారంట. భారతదేశం నుంచి ఒప్పంద కార్మికులుగా దీపానికి వలస వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఇప్పటికీ కూడా ఆ దీవుల్లో, ట్రినిడాడ్ అండ్ టొబాగో దీవుల్లో ఇప్పటికీ కూడా మన యొక్క ట్రెడిషన్ని రామ్లీలాని ఇప్పటికీ ప్రదర్శిస్తున్నారు అని చెప్పేసి. నెక్స్ట్, ఇంపార్టెంట్ ఒకటి ఏంటంటే తెలంగాణలో పురావస్తు శాస్త్రవేత్తలు 3 కొత్త పురావస్తు శాస్త్రవేత్తల ప్రదేశాలను కనుక్కున్నారు. కొత్త పురావస్తు ప్రదేశాలు అవి ఏంటంటే ఊరగుట్ట మనకి ఇది ములుగు జిల్లాలో ఉంది. ఇది ఒక ఇనుపయుగం యొక్క మెగాలిథిక్ ప్రదేశం. అదేవిధంగా ఇంకా 2 న్యూ రాక్ ఆర్ట్ సైట్స్ కొత్తగూడెం, భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్లో 2 అండ్ ములుగులో 1. ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, గ్లోబల్ బౌద్ధ సదస్సు 2023 న్యూఢిల్లీ ప్రకటనతో ముగిసింది అని చెప్పేసి. గ్లోబల్
బుద్ధిస్ట్ సమ్మిట్ 2023 ఎక్కడ జరిగింది అంటే ఢిల్లీలో జరిగింది. అది న్యూఢిల్లీ డిక్లరేషన్తో క్లోజ్ అయిందని చెప్పేసి. నెక్స్ట్ ఇటీవల అస్సాంలో మా కామాఖ్య యాక్సెస్ కారిడార్కి ప్రధాని శంకుస్థాపన చేసినారు. ఇది ఇంపార్టెంట్. మా కామాఖ్య టెంపుల్ ఇది అస్సాంలో ఉంటుంది. శక్తి పీఠాలలో ఒకటి అని చెప్పేసి అంటారు. ఇక్కడ ఫర్టిలిటీకి సంబంధించి సంతానోత్పత్తికి సంబంధించి దేవతగా కొలుస్తారు. ఇక్కడ ఒక ఫేమస్ పండుగ ఏంటి అంటే అంబుబాచి మేళా అనేది సెలబ్రేట్ చేస్తారు అస్సాంలో కామాఖ్య టెంపుల్. సో అక్కడ ఉన్నటువంటి టెంపుల్స్ అంతా కూడా మనకి డెవలప్ చేసే ప్రయత్నంలో భాగంగా అస్సాంలో మా కామాఖ్య యాక్సెస్ కారిడార్ అనే దానికి ప్రధాని ఇటీవల శంకుస్థాపన చేసినారు. రైట్. నెక్స్ట్ నాసిక్ మహారాష్ట్ర గోదావరి ఒడ్డున ఉన్న కళారాం మందిరాన్ని ప్రధాని సందర్శించారు. ఈ మధ్య చూసాం ప్రధాని దాదాపు చాలా టెంపుల్స్ ఇవన్నీ సందర్శించినారు. అవన్నీ న్యూస్లో ఉన్నాయి కాబట్టి మనకి ఎగ్జామ్లో ఇంపార్టెంట్ అవ్వచ్చు. కాళారాం టెంపుల్ అనేటువంటిది చాలా ఓల్డ్ టెంపుల్ అని చెప్పొచ్చు. ఇది ఎక్కడ ఉందంటే నాసిక్ మహారాష్ట్రలో ఉంది. లొకేషన్స్ గుర్తుపెట్టుకోండి దాదాపుగా అన్నీ కూడా. నెక్స్ట్ ఇటీవల పూణేకి చెందిన భండార్కర్ ఓరియంటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ద్వారా పురాతన రాగి ఫలకలను డీకోడ్ చేయడం వల్ల ప్రాచీన సంస్కృత కవయిత్రి శిలా భట్టారిక వెలుగులోకి వచ్చింది. శిలా భట్టారిక ఆవిడ మనకి బాదామి చాళుక్యాస్ పీరియడ్కి సంబంధించి బాదామి చాళుక్యాస్ పులకేషిన్ 2 వాళ్ళ కూతురు అని చెప్పేసి అంటారు. పులకేషిన్ 2 ప్రాచీన కాలంలో ఉన్నటువంటి ఒక గొప్ప కవయిత్రి ఈమె శిలా భట్టారిక. ఆవిడ గురించి కొంత ఇన్ఫర్మేషన్ రీసెంట్ జరిగినటువంటి ఒక ఈ పురాతన రాగి ఫలకాలు దొరికినాయంట. వాటి వల్ల ఈమె గురించి ఇన్ఫర్మేషన్ వచ్చింది అని చెప్పేసి న్యూస్లో ఉంది. శిలా భట్టారిక బాదామి చాళుక్యకి సంబంధించి. నెక్స్ట్ ఇటీవల సాంస్కృతిక మంత్రిత్వ శాఖ భారతీయ నౌకాదళంతో కలిసి పురాతన కుట్టిన ఓడన్ అంటే ఏం లేదు, యాక్చువల్లీ ఏన్షియంట్ స్టిచ్డ్ షిప్ని ఇప్పట్లాగా మనకి తయారు చేయకుండా వుడ్ ఇంకా కొన్ని న్యాచురల్గా దొరికేటువంటి పదార్థాలతోటి నిర్మించేవాళ్ళనమాట. ఓకేనా. సో ఆ పద్ధతి అనేటువంటిది అది ఒక పురాతన పద్ధతి. దాన్ని ఇటీవల సాంస్కృతిక అంటే కల్చర్ మంత్రిత్వ శాఖతో కలిసి భారతీయ నౌకాదళం ఒక మనకి ఈ ఇండియన్ రీకన్స్ట్రక్ట్ చేసింది అట్లాంటి ఏన్షియంట్ స్టిచ్డ్ షిప్ని. అందుకని చెప్పేసి అది న్యూస్లో ఉంది. దీన్ని టంకాయ్ సిస్టమ్ అని కూడా అంటారు. టంకాయ్. నెక్స్ట్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఖరగ్పూర్ సంయుక్త అధ్యయనంలో మానవ నివాసానికి సంబంధించిన వాద్నగర్ గుజరాత్ నాటి 800 BC నాటి ఆధారాలను కనుక్కున్నారు. ఐఐటీస్కి సంబంధించి ఐఐటి ఖరగ్పూర్ వాళ్ళు మనకి ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా తోటి సంయుక్తంగా కలిసి వాద్నగర్లో గుజరాత్లో ఉంది 800 BC కాలం నాటి కొన్ని ఆధారాలని కనుక్కున్నారు. నెక్స్ట్ ప్రధానమంత్రి సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించి తిరిగి అభివృద్ధి చేసినటువంటి కొచ్రాబ్ ఆశ్రమాన్ని. ఇది ఇంపార్టెంట్. కొచ్రాబ్ ఆశ్రమం అనేది మనకి గాంధీ ఇండియాకి వచ్చిన తర్వాత ఫస్ట్ ఎస్టాబ్లిష్ చేసినటువంటిదే కొచ్రాబ్ ఆశ్రమం అంట. దీన్ని కొంచెం రీమాడిఫై చేసేసి అంత సెట్ చేసినారు. అందుకని చెప్పేసి ఇది న్యూస్లో ఉంది. రైట్. కొచ్రాబ్ ఆశ్రమం. ఇవి మనకి ఈరోజు క్లాస్లో డిస్కస్ చేసుకున్నటువంటి అంశాలు. మేజర్గా యునెస్కో రిలేటెడ్ కొన్ని అంశాలు అండ్ కల్చర్ పార్ట్లో భాగంగా ఇంపార్టెంట్ తెగల్లో ఉన్నటువంటి ఏమేమి తెగలు ఉన్నాయి అని చెప్పేసి మీరు దీంట్లో బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆ పర్టికులర్ ట్రైబ్ ఏంటి, అది ఏ స్టేట్కి సంబంధించింది అనేటువంటి పాయింట్స్ బేసిక్గా గుర్తుపెట్టుకోండి. అంతా కూడా ఫ్యాక్చువల్ ఈరోజు అంతా కూడా. బట్ డైరెక్ట్ ఆన్సర్ తెలిస్తే 100% ఆన్సర్స్ పెట్టేటువంటి అంశాలు అనమాట. రైట్. ఇది ఈరోజు మన క్లాస్. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. అండ్ ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ లెర్నింగ్. ఆన్లైన్ ఎగ్జామ్స్ కొరకు ఎగ్జామ్స్ అడ్డా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి.
ఎగ్జామ్స్ కొరకు ఎస్ ఎగ్జామ్స్ అడ్డా యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 8070555577 and 9032064822.